వికే గారు. ఉమేష్ చంద్ర గారు, ఫస్ట్ మీతో ఈ విషయంలో జత్వానీ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశారు కదా. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరు మీద ఒపీనియన్ ఏంటి? తర్వాత నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పటికీ జత్వానీకి వేధింపులు బెదిరింపులు వస్తున్నాయి స్టిల్ ఈ రోజు కూడా ఆమెకి ఫోన్లు చేసి బెదిరియడము, ఇంకో రకంగా అతను ఎవరైతే అప్పుడు ఆమెను వేధించారో కుక్కల సంథింగ్ అతని పేరు ఏదో ఉంది, విద్యాసాగర్, వీళ్ళు ఇప్పటికీ ఆమెను భయపెడుతున్నారు, ఇప్పటికీ వేధిస్తున్నారు అనే సమాచారం నాకుంది. ఆమె భయపడుతోంది మాట్లాడడానికి కానీ రావడానికి కానీ, రైట్? సో ఏం జరుగుతోంది? ముందుగా వికే గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న పట్టాభి గారికి నమస్కారం అండి. నమస్తే అండి. వికే గారు, మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఈ కేసు ప్రోగ్రెస్ ఎలా ఉందనేది మీరు నన్ను మొదటి ప్రశ్నగా అడగడం జరిగింది. 13/9/2024 నాడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీకు అంత తెలిసిన విషయం. ఒకసారి నేను స్మాల్ రీక్యాప్. 469/2024 అనేది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. సరే, చాలా అఫెన్సెస్ పెట్టారు, దాని చాలా సెక్షన్స్ ఆఫ్ ది ఐపీసీ ఇన్వోక్ చేశారు. దానిలో ప్రధానమైన సెక్షన్ ఏమిటంటే, మనం ఏదైనా ఒక సెక్షన్ కొన్ని ఇన్వోక్ చేసినా ప్రధానమైన సెక్షన్ ఏంటనేది చూస్తాం. 467 అంటే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని ఫోర్జ్ చేసి దాన్ని ఒక జెన్యున్ డాక్యుమెంట్ గా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, సో దాన్ని న్యాయస్థానాన్ని ఒప్పించి న్యాయస్థానం దగ్గర దాన్ని నిజం అని చెప్పించి, సో దాన్ని కొంతమందిని రిమాండ్ చేయటం అనేది దట్ ఈస్ ద ప్రైమరీ ఎలిగేషన్ అగేన్స్ట్ ఆల్ సెట్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ ది కేస్. A1 నుంచి తర్వాత A4, A5, A6 వరకు. సో ఇందులో ప్రధానంగా పెట్టిన సెక్షన్లు కనుక అబ్జర్వ్ చేస్తే పోలీసు వారు ఎలా బేసిక్ గా మనం ఎక్కడెక్కడి నుంచి చూడాలంటే, వెంకటకృష్ణ గారు, అసలు ఏ సెక్షన్లు పెట్టారు? మనం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ యొక్క కంటెంట్ కి రెలవెంట్ గా సెక్షన్లు ఇన్వోక్ చేశారా చేయలేదా అనేది చూస్తే మనం పోలీసు వారు ఎలాగ ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది మనకి. సో ఇందులో ఖచ్చితంగా ఏవైతే మన సెక్షన్లు ఇన్వోక్ చేయాలో, ఏవైతే సెక్షన్లు పెట్టాలో ఎఫ్ఐఆర్ లో, ఆ సెక్షన్లు పెట్టుకొని ముందరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీని ఇన్వెస్టిగేషన్ ని ముందు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసిన ఈ క్రైమ్ ని అక్కడ కంప్లైంట్ తీసుకున్నప్పటికీ తర్వాత సిఐడి వారికి ఈ కేసుని బదిలీ చేయడం జరిగింది. చేసిన తర్వాత సో సిఐడి వారు కోర్టులో న్యాయస్థానంలో వాళ్ళు వేసిన బెయిల్ అప్లికేషన్ అపోజ్ చేయడం జరిగింది. సిఐడి తరఫున మన రెస్పెక్టెడ్ అడ్వకేట్ జనరల్ గారే అపియర్ అవడం జరిగింది. సో అదంతా మనకు విదితమే. ఇప్పుడు సడన్ గా ఈ కేసులో అంటే సెప్టెంబర్ 2024లో ఇక్కడ ఒక మంచి మేజర్ డెవలప్మెంట్ చెప్పే ముందు ఈ విషయం చెప్తా. 2024లో రిజిస్టర్ అయిన కేసులో సెప్టెంబర్ 2024లో ఇప్పుడు ఏప్రిల్ 2025లో దానిలో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి ముందు జరిగిన ఒక చాలా పరిణామం ఏంటంటే, న్యాయస్థానం, ఐఎమ్ నాట్ రాంగ్ అండి, ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆయన బెయిల్ అప్లికేషన్ ని కోర్టు ముందు మూవ్ చేసుకోలేదు. చేసుకున్నప్పుడు మీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, మీ సిఐడి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదని డిసెంబర్ 2024 నాడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. న్యాయస్థానం నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇట్ హ్యాస్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది కోర్ట్, హానరబుల్ హైకోర్ట్. వచ్చినప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అవుతూ రెస్పెక్టెడ్ ఏజీ గారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సెప్టెంబర్ లో మేము ఎఫ్ఐఆర్ కట్టాం, సబ్సిక్వెంట్లీ దీన్ని సిఐడికి మూవ్ చేస్తాం, మేము దీనిలో థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లీడ్స్ ఎప్పుడైతే వస్తాయో దీనికి సంబంధించి లీడ్స్ వచ్చినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అరెస్టులు కూడా జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ అరెస్టింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మీకు ఖచ్చితంగా అరెస్టు సరైన సమయంలో అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు మేము ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందన్న మీరు అడిగిన ప్రశ్నకి, ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏదో ప్రతీకార కోసం, ఏదో విండిక్టివ్ యాక్షన్ కోసం ఎవరినో అరెస్ట్ చేశారంటే మరి సెప్టెంబర్ లోనే అరెస్ట్ చేయాలి, అక్టోబర్ లోనే అరెస్ట్ చేయాలి, నవంబర్ లో అరెస్ట్ చేయాలి, డిసెంబర్ లో న్యాయస్థానం అడిగినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, మరి ఏప్రిల్ వరకు ఎందుకు ఆగారు? సో ఏవో లీడ్స్ వచ్చాయి, ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అనేది వచ్చింది. సో ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో రెగ్యులర్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెడతారు, రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారు విధిస్తే కస్టడీ